బాగుంది 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 నిజంగా బాగుంది. నాగేశ్వరం బాగా చూపించిండు. హాలీవుడ్ రేంజ్ అన్నదానికన్నా హాలీవుడ్ రేంజ్ చూపించిండు. నేను చెప్తున్నా కదా, తెలుగు ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్కి ఒక కొత్త హీరో వచ్చిండు, అది ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిండు. హాలీవుడ్ రేంజ్ బాగుంది. మిగతా క్యారెక్టర్ సపోర్ట్ క్యారెక్టర్ కూడా బాగా చేసినాయి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగా చేశారు. ఇంకా మన ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్. ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. 30 minutes చూడొచ్చు. 30 minutes, లాస్ట్ 30 minutes అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి. మళ్ళీ లాస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో చూడొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు రావచ్చు, మంచిగా చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. మినిమం ఫస్ట్ డే కలెక్షన్ 200 crores పక్కా వస్తుంది. ఐ థింక్ నాకు తెలిసినంత బాహుబలి ఫస్ట్ రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది. పార్ట్ 2 ఎలాగంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్న? పార్ట్ 2 అంటే ఉంటుంది భయ, ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద మహాభారత స్టోరీని ఒక్క పార్ట్లో చూపిలేడు. ఎవ్వరు కూడా ఒక్క పార్ట్లో ఏ పెద్ద డైరెక్టర్ అని చూపిలేడు. మినిమం కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఇంకా క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసే ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్లు చూపించారు. ఇంకా పార్ట్ 2 వెయిటింగ్. బాగుంటుంది అన్న. విఎఫ్ఎక్స్ చూస్తే చిన్నపిల్లల్లాగా ఉంది అంట. విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? లేదు విఎఫ్ఏ లేదు, మంచి బాగుంది. అట్లా పిల్లల్లాగా అలాగేం లేదు కానీ మంచిగా తీసిండు డైరెక్టర్. చూపించడం బాగా చూపించిండు, హాలీవుడ్ రేంజ్లో చూపించిండు. బుజ్జి ఈజ్ హైలైట్. బుజ్జి బాగుంది. బుజ్జి మోడిఫికేషన్ అని సరే, బుజ్జి ఫస్ట్ బుజ్జి సెకండ్ బుజ్జి మోడిఫికేషన్ బాగుంది. బుజ్జి బాగుంది. వాయిస్ కూడా బాగా కరెక్ట్ నేను ఒక పర్సన్ ఇచ్చారు. వాయిస్ కూడా బాగుంది అన్న. దీపికా పడుకోన్ రోల్ అంటే ఇది ఒక మెయిన్ రోలే. మీరు సినిమా చూడాలా. దీపికా పడుకోన్ రోల్ బాగుంటుంది. అది కూడా ఒక మెయిన్ రోల్ కాబట్టి దీపికా పడుకోని బాగుంది. తనకి ఆల్రెడీ తెలిసిందే ప్రెగ్నెంట్ అని తెలిసి తన మూవీలో ఉంటుంది. సో దాని గురించి స్టోరీ నడుస్తూ ఉంటుంది. అది ఓవరాల్ మీరు ఎంత ఇస్తారు అన్న రేటింగ్? అంటే మూవీ అవుట్ ఆఫ్ 10 బై డై హార్డ్ ఫ్యాన్ ప్రభాస్. సో ఐ గివ్ ఇట్ 10 ఆఫ్ 10. థ్యాంక్ యూ అన్న. అన్నా దేవుడన్నా ఆ సినిమా చూడన్నా ఒకసారి. దేవుడిని మస్తు చూపించిండు. ఆ ఏడుకొండల వాడిని దేవుడిని కూడా మస్తు చూపించిండు. వెంకట స్వామిని కూడా. క్లైమాక్స్ చెప్పొద్దండి అసలు. నువ్వు థియేటర్లో కూర్చోలేవు, సీట్లో కూర్చోలేవు. నువ్వు ఒక్కసారి కూడా స్టోరీ బాగుందన్న. కొత్త లోకం, కొత్త ప్రపంచం. 6000 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాడు ఒక దేవుడు పుడతాడు మనకి. ఇంకా కలిగి ఇంకా 4000 సంవత్సరాలు ఉంది మనకి. సూపర్ సినిమా. దీపికా పడుకోన్ యాక్టింగ్ ఎలా ఉంది అన్న? సూపర్ అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ని మిస్బిహేవ్ చేసుకోలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ వాడుకుంటూ రాజమౌళిని వాడిండు, దుల్కసాలను వాడిండు, అర్జున్ వాడిండు, కమల్ హాసన్ వాడిండు, అమితాబ్ బచ్చన్ వాడిండు. సూపర్. దుల్కర్ సల్మాన్ వాడు. దుల్కర్ సల్మాన్ ప్రభాస్ వాళ్ళ డాడీ. బాగలేదు అంటున్నారు. సెకండ్ హాఫే తోపు అన్న. ఫస్ట్ హాఫే లాగ్ ఉంది, సెకండ్ హాఫే తోపు. సూపర్ సినిమా. 3000 కోట్లు 365 రోజులు. సూపర్ హిట్ సినిమా. ఈ సంవత్సరం విన్నర్ ప్రభాస్ అన్న. 3000 కోట్లు బాహుబలి రికార్డు అన్నా. డైరెక్షన్ ఎలా నచ్చింది? సూపర్ అంటే సూపర్. ఏడని బోర్ కొట్టే సినిమా. ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత సీట్లో కూర్చోం మనం. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ. బాహుబలి కాదు, అన్ని కలెక్షన్లు అన్ని కొట్టేస్తారు. ఆర్ఆర్ఆర్ బాహుబలి ఏదంటే కొట్టేస్తారు అన్న. బుజ్జి అసలు రాంపన ఇంజనీరింగ్, ఆ డిజైన్ మన హాలీవుడ్ లెవెల్ ఉన్నాయి. విజువల్స్ అన్ని కూడా హాలీవుడ్ రేంజ్ ఉన్నాయి. అసలు క్రేజీ సినిమా డైరెక్షన్ అన్న. ఆ డైరెక్షన్ మనకు రాజమౌళి ఇది చూసినాం కానీ ఈయన నాగార్జున డైరెక్షన్ ఏదైతే ఉంటుందో కొంచెం స్క్రీన్ ప్లే బేస్డ్ ఉంటుంది అన్న. మస్తు ఉంటుంది. లాగ్ ఉంది అంట. అది లాగ్ కాదన్న, స్టోరీ అర్థం. కొంచెం వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది, సెట్ కావాలి మనకి. అంటే తీసుకెళ్తాడు, మూవీలోకి తీసుకెళ్తాడు మనకి స్టోరీకి. సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సెకండ్ పార్ట్ ఉందన్న, ఇంకా క్రేజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ర్యాంప్ ఉంటుంది. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా కనిపించింది? కమల్ హాసన్ ఎట్లా తోపన్న. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. మస్తు సినిమా అన్న. ఓవరాల్ ఎంత ఇస్తారు రేటింగ్? ఓవరాల్ 5కి 5 అన్న. టెక్నీషియన్ అన్న. ఏం చేసినారు? సౌండ్ దాంట్లో ఉండే అంటే సౌండ్ తో బీజిఎం నెక్స్ట్ లెవెల్. బీజిఎం మస్తు ఉందన్న. బీజిఎం స్పీకర్లు ఎంత పెట్టినా సరిపోవన్న. మ్యూజిక్ ఎలా నచ్చింది అన్న? చాలా బాగా వచ్చింది అన్న. మ్యూజిక్ చాలా బాగా. థీమ్ ఇంకా అన్న థీమ్ అన్ని బాగున్నాయి అన్న. డార్క్ థీమ్ ఉంది అంట మూవీలో. అంటే చూడడానికి అంటున్నా. అది డిస్టోపియన్ సెట్టింగ్ అన్న. అట్లనే ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం ఫ్యూచర్ లో కదా, అట్లనే ఉంటుంది. విఎఫ్ఎక్స్ అంటే చిన్నపిల్లల్లాగా ఉందని చెప్తున్నారు. లేదన్న అసలు అట్లేం. విఎఫ్ఎక్స్ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ అది మొత్తం. అన్న సినిమా సూపర్ డూపర్ అన్న. మన ఇండియన్ సినిమా అంటే మన తెలుగు సినిమా ఒక ఈరోజు ఇండియా సినిమా దాటి హాలీవుడ్ రేంజ్లో వెళ్ళిపోయిందని. ఇది ఖచ్చితంగా హాలీవుడ్ సినిమానే అన్న. దీపికా పదుకొనే యాక్టింగ్ మంచిగా నంబర్ 1 మల్టీ టాలెంటెడ్ అన్న.
అన్న కమల్ హాసన్ కూడా ఉన్నారు అన్న మూవీలో. ఉన్నారన్న కమల్ హాసన్. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో నాకు తెలిసి కమల్ హాసన్ హైయెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది అన్న. ఫస్ట్ పార్ట్ లో లేడా? ఫస్ట్ స్టార్ట్ లో ఆయన ఒక అంటే మనం చూస్తే అర్థమవుతుందన్న, మెయిన్ విలన్ దీంట్లో కమల్ హాసన్ గారే. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ అయితే మనం ఎప్పుడు చూడను అశ్వత్థామ నిజంగా ఇలా ఉంటాడు అన్నట్టు ఒక మైథాలజీని కనెక్ట్ చేసి ఇండియా సినిమా చూపించారు నంబర్ 1 అన్న. రియల్ అన్న, ఇది ఒక మనం ఈ రోజు ఒక ఇండియా సినిమా చూసేటట్టు ఫీల్ కామన్నా. ఇది ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సినిమా లాగా ఫీల్ అవుతామన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదో నాకు అర్థమవుతుంది. తనకున్న కాన్ఫిడెన్స్ సినిమా మీద ఐ డోంట్ నో 100 out of 100 కాదు, చాయిస్ స్కోర్ రాసేస్తారు చూడండి ఎగ్జామ్ పేపర్లో. హీ హ్యాస్ కంటెంట్, హీ హ్యాస్ టాలెంట్, తన కంటెంట్ మీద తనకు నమ్మకం. యూ డోంట్ నో, ఆ విజువల్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు. పీపుల్ ఆర్ గోయింగ్ బాంకర్స్. ప్రభాస్ కెన్ ఓన్లీ డూ ఇట్. ప్రభాస్ రోల్కి ప్రభాస్ న్యాయం చేస్తాడు. ఐ డోంట్ నో, ప్రాణం పెట్టాడు. ఎవ్రీబడి, దెర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో, మెనీ యూనో, సో ఎక్స్పెక్ట్ చేయలేం మనం. సార్ అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది సార్, ఒక్క మెతుకు చాలు. యూ డోంట్ నీడ్ టు ట్రస్ట్, యూనో, ఎవ్వరి మాట వినక్కర్లేదు. హీ హ్యాస్ కంటెంట్, హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్. సినిమా ఒక 7 part సినిమా తీస్తే ఒక 30 minutes ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. వన్స్ ఫిలిం సెట్ అయిన తర్వాత పీపుల్ ఆర్ స్క్రీన్ నుంచి తల తిప్పట్లేదు, అంత సూపర్. నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ టెలింగ్ నో, రాజమౌళి కన్నా యూనో మళ్ళీ ఈ సినిమాని బీట్ చేయాలంటే మళ్ళీ నాగే సినిమా తీయాలి. దట్స్ ఆల్. సాంగ్స్ ఎట్లున్నాయి? సాంగ్స్ ఆబ్వియస్లీ ఫస్ట్ బేస్డ్ ఆన్ ద నార్త్ బెల్ట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు నార్త్ బెల్ట్లో పీపుల్ షుడ్ గో. ఫస్ట్ షో అక్కడ టాక్ వస్తే చాలు, పీపుల్ విల్ గో. మనం పిలవక్కర్లేదు, సినిమా విల్ పుల్ ద పీపుల్, సినిమా విల్ డ్రాగ్ ద పీపుల్. कैमरा संभाल, दूसरों को पूछेंगे, आजा अना आजा, बाहर देखेंगे, वहाँ है. అన్నా చెప్తారా? అరే ఎలా ఉంది అన్న మూవీ? చెప్పాలన్న సినిమా గురించి, అది సినిమా కాదన్న, ఒక వేరే ప్రపంచం. అది వేరే ప్రపంచం. మేము వేరే ఊళ్ళోకి వెళ్ళిపోయినాం. జానర్ ఏముంది అన్న? స్టోరీ ఎలా నచ్చింది మీకు? వేరే మాకు ఇవన్నీ కాదన్న, మన ఉండాలి. ఒకటే మాట, రాజు గారు ఉన్నారా లేదా? ప్రభాస్ యాక్టింగ్ ఎలా నచ్చింది? నువ్వు సాహో సినిమా చూసినవా? ఎట్లా ఉంది? జబర్దస్త్ ఉంది అన్న. సల్లార్ చూసినవా? ఎన్ని నిమిషాలు మాట్లాడతారు సల్లార్లో? 3 నిమిషాల 18 సెకండ్లు మాట్లాడతారు అంతేనా? ఇళ్ళ కూడా అంతంత మాత్రమే అగపడతాడు, కానీ అగపడినప్పుడల్లా ఒక ప్రభాస్ ఫ్యాన్కి చెప్తున్నా, సీట్లో కూర్చోడు, మొగాడు అన్నోడు సీట్లో కూర్చోడు. డైరెక్షన్ ఎలా నచ్చింది? చాలా బాగుందన్న, చాలా అంటే చాలా. అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా బాగుంది, ఆయన బాగా ఇచ్చారు. ఆయనే మెయిన్ అనుకోవచ్చు ఈ సినిమాకి. థ్యాంక్ యూ అన్న. నాకది గొంతు నేను ప్రభాస్ గారి ఫ్యాన్ కాదు. పార్ట్ 2 ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ మూవీలో పార్ట్ 2 ఉందండి కదా. ఉంటది పార్ట్ 2. నెక్స్ట్ వార్ అమితాబ్ సారీ కమల్ హాసన్ ప్రభాసేనా? మేబీ ఛాన్సెస్ అంతే. అంటే నాకు కూడా అర్థమైంది అదే. అన్న అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ ఎలా నచ్చింది? ఇంకా ఆయనకి నేను చెప్పడం ఏంది భయ్యా? ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అన్న ప్రభాస్ గారు సూపర్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంట. లాగ్ లేదు, ఏం లేదు. మన చూస్తే అర్థమవుతుంది. అసలు నాకు ఒక్కొక్క ఫైట్, ఒక్కొక్క విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ బ్రో. అన్న 3 hours కూర్చి చూడొచ్చు అన్న మూవీ. 3 hours ఉంది అన్న. 3 hours అసలు నాకు సూపర్ అనిపించింది. మరి నేను అదే చెప్తున్నా కదా, ఎక్సలెంట్ ఉంది, సూపర్ సినిమా, సూపర్ బ్రదర్.